ఆనంద లహరి మీద గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటుంది. ఎందుకు ఈ టైంలో వచ్చావని చెప్పి అరుస్తూ ఉంటే లీలావతి పోనీలే ఆనంద, పెళ్ళి కావాల్సిన పిల్ల, ఇలా అరిస్తే ఎలా దాని మీద అని అంటూ చెప్తూ ఉంటే, అక్క పెళ్ళి కావాల్సిన పిల్ల కాబట్టే ఇలా చెప్తున్నాను, ఇంత బాధపడుతున్నానక్క, ఇది ఇలా ఈ టైంలో రావటం ఏంటి, పెళ్ళి కావాల్సిన పిల్ల ఈ సమయం దాకా బయట తిరగటాలు ఏంటక్క అని అంటూ ఉంటుంది. అలా అంటే పోనీలే ఆనంద వదిలేసే అని అంటే, అక్క వదిలేయటానికి అది నీ కూతురు కాదు నా కూతురు అని అంటూ అనేస్తుంది ఆనంద. ఆ మాటకి ఒక్కసారిగా లీలావతి షాక్ అయిపోతుంది. ఇంకా వదిలేసి బాధపడకుండా ఉండటానికి అది నీ కూతురు కాదు నా కూతురు, అది చెడిపోతుంది, నీ కూతురు కాదు నా కూతురు, నాకు ఎంత బాధగా ఉందో నీకేం తెలుసు అని గట్టిగా ఆనంద అరుస్తుంది. అలా అరిచేసరికి లీలావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా అప్పుడే వెళ్ళవే వెళ్ళు, ఇక నుంచి నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళటానికి వీల్లేదు, రేపటి నుంచి లహరి కాలేజ్కి కూడా వెళ్ళకూడదు, అసలు ఇంట్లో నుంచి బయటికి కదలటానికి వీల్లేదు అని అంటూ ఆనంద అంటుంది. అలా అనేసరికి ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు. చూడు, ఇంకొకసారి ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టావు అంటే ఊరికే వదిలిపెట్టను చెప్తున్నాను అనేసి ఆనంద అరుస్తూ ఉంటుంది. ఇంకొకసారి నా కూతురు విషయంలో ఎవరైనా మధ్యలో వచ్చి అది మంచిది అది ఇదని చెప్పి అడ్డంగా వచ్చారు అంటే అసలు ఊరుకోను, దానికి నాకు మధ్యలో ఎవరు రావద్దు, నా కూతురు గురించి నేను ఆలోచించుకుంటాను, ఎవరు మధ్యలో రావద్దు అని అరుస్తుంది. అప్పుడు లహరి బాధగా అలా వాళ్ళ అమ్మ వైపు చూసి లోపలికి వెళ్ళిపోతుంది. మిగతా వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు. లీలావతి బాధగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా వెళ్ళిపోయి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా లీలావతి భర్త అలా నిలబడి చూస్తూ ఉంటాడు తను బాధపడుతూ ఉంటే. ఇక అప్పుడే పక్కనే ఉన్న వాళ్ళందరూ, ఇంకా అనన్య వాళ్ళమ్మ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా శరణ్య వాళ్ళందరూ ఇంకా అందరూ లోపలికి వెళ్ళిపోయి అందరూ డల్గా బాధగా ఉంటారు. ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిన అనన్య ఇంకా అలాగే నవ్వుకుంటూ ఉంటుంది. ఈరోజు ఈ ఉమ్మడి కుటుంబంలో కలిసిన వీళ్ళని విడగొట్టేస్తాను, మొత్తం విడిగా ఉండేలా చేస్తాను, ఉమ్మడి కుటుంబం అనే పేరు లేకుండా చేస్తాను అనేసి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో లీలావతి బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు లీలావతి భర్త ఇలా అంటాడు, ఏంటి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అని అంటే, ఎప్పుడు ఆనంద చూసావా, ఎప్పుడు ఇలాగే అరవలేదు, ఈరోజు మాత్రం ఇలా అరవటంతో నాకు చాలా బాధగా అనిపించింది అని అంటే, పోనీలే ఏదో బాధలో అరిచిందేమో అని చెప్పటంతో ఇంకా అప్పుడే అనన్య వచ్చి మిమ్మల్ని పోనీలే అన్నట్టుగా ఎందుకు వదిలేస్తాను, మిమ్మల్ని వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే లీలావతి అంటుంది, చూసావా ఆ లహరిని నా చేతుల మీదుగా పెంచాను, కనింది ఆనందే అయినా నా చేతుల్లో పెట్టి పెంచాను దాన్ని, మరి ఇప్పుడు నా కూతురు అనింది నాకు ఎంత బాధగా ఉంటుంది అని లీలావతి అంటుంది. ఇక ఏదో బాధలో అన్నది కదా వదిలేసి అదే పట్టుకొని కూర్చోకు అని అంటూ కోటేశ్వరరావు అంటాడు. ఇక అప్పుడే అనన్య అది చూసి ఇదే మంచి సమయం, లోపలికి ఎంటర్ ఇవ్వాలి నేను అని లోపలికి వచ్చేస్తుంది. వచ్చేసి అత్తయ్య గారు మీరు బాధపడుతున్నారా, బాధపడకండి, ఏం చేస్తాం, ఇంకా ఆవిడ చేతిలో మీరు మాటలు పడాలని ఉందేమో అందుకే మాటలు పడుతున్నావు, పాపం నేను అలా అనేసరికి చాలా బాధగా అనిపించింది, అలా అనుండాల్సింది కాదు అని ఇలా చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే చాలా సీరియస్గా కోటేశ్వరరావు, అమ్మ నువ్వు అవన్నీ ఎందుకమ్మా మాట్లాడటం అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది, మరి ఏంటి మావయ్య, పాపం అత్తయ్య గారిని విలువ లేకుండా నా కూతురు కాదు నీ కూతురు కాదు నా కూతురు అని ఎలా అంటది, పాపం అత్తయ్య బాధపడుతుందని కూడా ఆలోచించకుండా నాది మీదు అని వేరు చేసేసింది కదా అని ఏంటూ చెప్పటంతో ఇంకా అనన్య అని గట్టిగా అరుస్తుంది లీలావతి. ఇంకా అనన్య అలా చూస్తూ ఉంటుంది భయపడుతూ. ఇంకా లీలావతిని చూస్తూ మళ్ళీ ఇలా అంటుంది, మీరు బాధపడటంలో తప్పే లేదు అత్తయ్య, మీరు ఎంత బాధపడుంటే అలా బాధపడుతూ ఇక్కడ కూర్చుంటారు, పాపం మిమ్మల్ని చాలా బాధ పెట్టింది అత్తయ్య, అస్సలు ఆలోచించలేదు అని అంటూ చెప్తూ ఉంటుంది. తను అలా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది, ఇన్ని రోజులు పోనీలే అనుకున్నాను, కానీ ఈ ఇంట్లో నాకంటూ విలువ లేకుండా చేసిందంటే, అవునత్తయ్య మీకు అసలు విలువే ఇవ్వట్లేదు, మీకంటూ ఒక స్థానం లేకుండా చేసేసారు, ఈ ఇంట్లో అంత పెత్తనం అంతా ఆవిడే చలాయిస్తుంది అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే అవును ఈరోజు తాడో పెడ తేల్చేస్తానంటే లీలావతి ఒకసారి ఆలోచించు అని అంటూ కోటేశ్వరరావు అంటే, నేను ఆలోచించానండి, ఇంకా ఆలోచించి ఓపిక పట్టలేను అనేసి బయటికి వచ్చేస్తుంది. ఆనందాన్ని గట్టిగా అరుస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. ఆనంద వచ్చి ఏంటక్క ఏం జరిగింది, ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నావు అని అంటే, అరుస్తున్నానా, నేను నా బాధని తెలుపుతున్నాను, అసలు నాకు ఈ ఇంట్లో స్థానం ఏంటి అని
అంటూ లీలావతి అంటుంది. అదేంటక్క నువ్వు అలా అడుగుతావేంటి? నువ్వు ఈ ఇంట్లో పెద్దదానివి, అమ్మలాగా అక్కవి అయినా అమ్మలాంటి స్థానం నీకు ఈ ఇంట్లో ఉందక్క అంటే అమ్మలాంటి స్థానం ఉంది అంటున్నావు, అమ్మ అంటున్నావు, మరి ఇందాక నీ కూతురు విషయంలో నన్నేమన్నావు అని అంటే అప్పుడు గుర్తు తెచ్చుకొని ఆనంద ఇలా అంటుంది. అయ్యో అక్క, నిన్ను అలా అనాలని కాదు, కోపంలో అది చేసిన పనికి బాధ అనిపించి అలా అనేసానక్క అని అంటే అంటే కోపం వచ్చేస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇన్ని రోజులు పోనీలే పోనీలే అనుకుంటూ వచ్చాను, కానీ ఇక మీదట పోనీ అనుకునే ఆలోచనే లేదు అని సీరియస్గా అంటుంది. అదేంటక్క అలా మాట్లాడతావు? నేనేదో ఆవేదనతో తను చేసింది ఇలా తప్పు చేసింది కదా అని బాధతో అలా అన్నానక్క, అంతే కదా అని అంటూ ఉంటే అంతే అంటావేంటి? నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో నీకు తెలియట్లేదా? నువ్వు నన్ను పట్టుకొని నువ్వు నీ కూతురు నా కూతురు అంటావా? దాన్ని నా చేతుల మీదుగా పెంచాను, నేను పెద్దగా చేశాను, నన్ను పట్టుకొని నీ కూతురు కాదు అని వేరు చేశావు అంటే నీ ఉద్దేశం ఏంటి? ఈ ఇల్లు ఈ ఆస్తి అన్నీ నీవి, పెత్తనమంతా నీది అనే కదా అని అంటూ ఉంటే అక్క నేను ఎప్పుడు అలా అనుకోలేదక్క, నువ్వు అలా చేయొద్దక్క, అలా మాట్లాడొద్దక్క, నన్ను క్షమించు, అప్పుడు ఏదో బాధలో అన్నాను, అయినా అది నా కూతురు కదక్క, తప్పు చేస్తుందేమో అని బాధపడాలి కదా నేను, అందుకే అలా బాధతో అలా అనేసానక్క, నన్ను క్షమించక్క అని అంటే నీ కూతురు అయితే నీ దగ్గరే పెట్టుకో, అంతేకాని నన్ను ఇలా అంటావు నువ్వు అని గట్టిగా అరుస్తుంది. అవునత్తయ్య, అసలు మీరు అలా అనండాల్సింది కాదు అని అనన్య అంటుంది. అలా అనేసరికి ఒక్కసారిగా ఏయ్ అని అంటూ గట్టిగా ఆనంద అరుస్తుంది. అలా అరిస్తే ఇంకా అలా భయపడుతూ చూస్తూ ఉంటుంది. అనన్య యాక్టింగ్ చేస్తూ ఉంటుంది భయపడినట్టుగా. ఏయ్ అనన్య, నువ్వు మా మధ్యలో రాకూడదు అని అంటే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఆనందని. లీలావతి అలా చూసి చెయ్యి దించు ఆనంద అని అంటుంది. అలా అంటే అక్క అని అంటే అవును చెయ్యి దించు, నా కోడలి మీదకి చెయ్యెత్తడానికి నువ్వెవరు, నా కోడలి మీద చెయ్యి ఎందుకు ఎత్తావు అని లీలావతి గట్టిగా అంటుంది. అక్క ఈ అనన్య వల్లే అక్క ఈ గొడవలన్నీ అని అంటే ఏ అదేం చేసింది, అది ఏం చేయలేదంటే మొదటి నుంచి ఇదే చేసిందక్క, నీకు తెలియదు అని అంటూ ఆనంద అంటే అదేమీ చేయలేదు, మొత్తం అంతా నువ్వే చేసినా నువ్వు నా కోడలు ఎందుకంటావు, నీ కోడలు ఏమైనా మంచిది అనుకుంటున్నావా, నీ కోడలు శరణ్య అస్సలు మంచిది కాదు అని అంటూ లీలావతి అంటుంది. అక్క శరణ్య గురించి ఏం మాట్లాడొద్దక్క అంటే నువ్వు నా కోడలు గురించి మాట్లాడతావు, నేను నీ కోడలు గురించి మాట్లాడకూడదా, నీ కోడలు ఏమైనా మంచిది అనుకుంటున్నావా, అస్సలు మంచిది కాదు నీ కోడలు అని ఇలా చెప్పబోతూ ఉంటే ఇంకా అప్పుడే కోటేశ్వరరావు లీలావతి ఏంటి ఈ గొడవ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది అని సీరియస్గా అంటంతో అది మరి ఏం చేయాలండి అని అంటూ ఉంటే అసలు ఈ గొడవ ఆపేసేయండి ఇంతటితో అంటే ఆగదు, ఈ గొడవ ఆగనే ఆగదు అని అంటూ లీలావతి అంటుంది. ఈరోజు తాడో పెడ తేల్చిపోవాలి, ఈ ఇల్లుని 2 ముక్కలు చేయాలి అంటే అక్క అంత మాట అనొద్దక్క, మనం కలిసే ఉండాలక్క, ఈ ఉమ్మడి కుటుంబం ఎప్పుడు ఇలాగే ఉండాలక్క అని ఆనంద అంటూ ఉంటే ఈ ఉమ్మడి కుటుంబం కానే కాదు, ఇక ఇన్ని రోజులు నేను ఎప్పటి నుంచో అడగాలనుకున్నాను కానీ నేను అడగలేకపోయాను, ఇప్పుడు అడిగే ఛాన్స్ వచ్చింది, నిన్ను నిలదీస్తున్నాను, నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, విడిపోవాలి అన్నట్టుగా గట్టిగా మాట్లాడేస్తూ ఉంటుంది లీలావతి. ఆ మాటలు వింటూ బాధపడుతూ ఆనంద ఇలా ఏడుస్తూ ఉంటుంది. అక్క అలా చేయొద్దక్క, మనం కలిసే ఉండాలక్క అని అంటూ ఉంటుంది. అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. లీలావతి సీరియస్గా మాట్లాడుతూ ఇంకా సీరియస్గా అరుస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆనందకి ఏమీ అర్థం కాక ఏడుస్తూ చూస్తూ ఉంటుంది.